హలో, వెల్కమ్ టు చిత్రసీమ. ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో ఎదగాలని, సస్టైనబిలిటీని సాధించాలని, అంచెలంచెలుగా ముందుకు దూసుకెళ్ళిపోవాలని, వెరైటీ ఆఫ్ రోల్స్ చేయాలని, ఇండస్ట్రీలో తనదైన మార్కు సృష్టించాలనే ఆడిషన్కి వెళ్ళే ప్రతి ఒక్క యాక్టర్ లేదా యాక్ట్రెస్ ప్రతి సినిమాకి అనుకుంటూ వస్తూనే ఉంటారు. ఒక సినిమాలో లీడ్ యాక్టర్గా ఛాన్స్ రావాలన్నా, ఆ ఛాన్స్ని నిలబెట్టుకోవాలన్నా, వచ్చిన ఒక్క అవకాశం మన 100% వేరియేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించాలన్నా, ఆ పాత్రకి తగ్గట్టు నటించాలన్నా కత్తి మీద సామే. ఇది కేవలం యాక్టర్స్కి మాత్రమే కాదు, డైరెక్టర్స్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్స్గా, మ్యూజిక్ డైరెక్టర్స్గా, యాక్ట్రెసెస్గా, ప్రొడ్యూసర్స్గా డెబ్యూ చేస్తున్న అందరికీ మోర్ ఆర్ లెస్ సేమ్ రూల్ వర్తిస్తుంది. అట్లా ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్ కెరియర్ ఉండి ఇండస్ట్రీకి వచ్చి తనదైన మార్క్ ప్రూవ్ చేసిన యాక్టర్స్ తక్కువ మంది ఉంటారు. నవీన్ పొలిశెట్టి గారు ఇస్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ దెమ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మనం నవీన్ గారిని ఒక గ్రే షేడ్ ఉన్న ఆ రోల్లో చూసాం. బట్ చాలామంది దృష్టిని ఆకర్షించిన యాక్టర్ ఆయన. ఆ తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో ఆయన్ని మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం. బీట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆర్ బాలీవుడ్కి వెళ్ళి చిచోరే లాంటి మల్టీ స్టారర్లో ఆయన తన పర్ఫార్మెన్స్ మార్క్ చూపించగలగడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి జాతి రత్నాల్లో ఒక జాతి రత్నంగా మనకి చాలా దగ్గరగా పరిచయం అవ్వడం. అంటే ఒక హీరోయిక్ ఇమేజ్ ఉండి ఒక రోల్ చేసి ఫైట్స్ చేసి దీనికి రిఫరెన్సెస్ ఉంటాయి, క్యారెక్టర్ రిఫరెన్సెస్. ఒక న్యూ కమర్ చేయాలన్నా, ఒక కొత్త హీరో యాక్ట్రెస్ చేయాలన్నా ఆల్రెడీ చేసిన వాళ్ళ రిఫరెన్స్ చూసుకొని దానికంటూ ఒక క్యారెక్టర్ గ్రాఫ్ వేసేసుకొని చేయటానికి ఆస్కారం ఉంటుంది. కానీ జాతిరత్నాలలో జాతిరత్నంగా కనిపించాలంటే అప్పటిదాకా తెలుసుకున్న స్కిల్స్ అన్ని అన్లర్న్ చేయాలి. ఎంతగా అంటే ఆ డైలాగుల్లో ఇవిడిపోతుందే ఒకలాంటి ఇన్నోసెన్స్ అంతగా. బట్ దెన్ నవీన్ పొలిశెట్టి గారు ఆయన మార్క్ని అన్డౌటెడ్లీ చూపించారు. ఆ తర్వాత హిస్ కెరియర్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. ఆయన పేరు మీద అనుష్క గారితోటి కలిసి సగం పేరు ఇంటి పేరు మ్యాచ్ అయింది కాబట్టి ఒక సినిమానే వచ్చింది, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాని ఆయన డ్రైవ్ చేసిన విధానం అమేజింగ్. ఇట్లాంటి రోల్స్ చూస్ చేసుకోవాలంటే చాలా గట్స్ కావాలి. అంతే హుందాగా, అంతే స్మైలింగ్ ఫేస్ తోటి, అంతే ఈజ్ తోటి నవీన్ పొలిశెట్టి గారు ఈ సినిమాని అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో చాలా దోహదపడ్డారు. అన్డౌటెడ్లీ అనుష్క గారు మేజర్ రోల్ ప్లే చేశారు. బట్ దెన్ నవీన్ గారు ఈజ్ ఆల్సో లైక్ నో లెస్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వరుసగా సినిమాలు వచ్చేస్తాయని అనుకున్నారు, వచ్చాయి కూడా. ఇట్లాంటి టైంలోనే ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అసలు ఆయన బతికి బయట పడడమే ఒక మిరకల్ అని అన్నారు. సో ఒక 1 year పీక్ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్కి కెరియర్ ఆగిపోవడం, హెల్త్ మళ్ళీ రీకూప్ చేసుకోవాల్సి రావడం, ఇంట్లో ఉండడం అంటే ఇట్స్ లైక్ మనం బిల్డ్ చేసుకున్న క్యాజిల్ ఒక్కసారిగా పడితే ఎంత ఇదిగా ఉంటుంది బాధ, అంతకన్నా 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయినా తన స్మైల్ తోటి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వీడియోస్ చేస్తూ, తన ప్రెజెన్స్ని పోస్ట్ చేస్తూ, తన విట్ అండ్ హ్యూమర్తో అందరినీ ఆకర్షిస్తూనే వచ్చారు నవీన్ గారు. ఒక హోస్ట్గా ఒక పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మేజర్ రోల్ పోషించాలన్నా, ఒక రియాలిటీ షోలో కనిపించాలన్నా, ఇంకో రియాలిటీ మ్యూజిక్ షోలో తనకున్న గాత్రం వావ్ ఇంత అమేజింగ్గా అని అందరికీ పరిచయం చేసి ఆశ్చర్యచకితుల్ని చేయాలన్నా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీకి చెల్లుతుంది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ నవీన్ పొలిశెట్టి గారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి గారితోటి ఈ సంక్రాంతికి సైలెంట్గా వచ్చారు, అనగనగా ఒక రాజు అని. బట్ దెన్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో అన్డౌటెడ్లీ ఇది ప్రథమ స్థానం ఈసారి కూడా సాధించింది. వన్ ఆఫ్ ద మేజర్ మూవీస్గా నిలిచింది. మంచి రెవెన్యూని, కాసుల్ని తెచ్చిపెట్టింది. అండ్ అవర్ నవీన్ పొలిశెట్టి అంటే మన హీరో, మనం కామెడీ చూడాలనుకుని, మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుని, ఆడియన్స్ అందరూ హాయిగా నవ్వాలి అని అనుకుంటే సినిమా కన్నా బిగ్గెస్ట్ మీడియం ఇంకేముంటుంది చెప్పండి. అట్లా నవీన్ గారు ఈసారి సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించారనే చెప్పచ్చు. ఫర్దర్గా ఆయన సినిమా ఏముండబోతుంది? సినిమాలో ఎమోషన్ ఏదైనా కామెడీ అంతర్లీనంగా ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్, కామెడీని పండించడం అస్సలు ఈజీ కాదు. అయ్యో, ఎప్పుడు సీరియస్గా ఉండే ఆడియన్స్ అందరినీ నవ్వించడం అంటే ఎంత కష్టపడాలి. అంతే సునాయాసంగా కథా కథనం దర్శకులని ఎంచుకుంటూ
నవ్వుతూ నవ్విస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్న నవీన్ పొలిశెట్టి గారు ఇంకా ఎన్నో విలక్షణమైన పాత్రలు సినిమాలు చేయాలని, ప్రతి సినిమాలో నవ్వుల పువ్వులు పూయించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తోంది చిత్రసీమ.